స్క్రాప్, దొంగతనం. దాంట్లో ఒక లాయర్ గారు, పెద్ద లీడింగ్ సుప్రీంకోర్టు లాయర్ తాడిపత్రులు ఉన్నాడు ఒక ఆయన. మొన్ననే నా దగ్గర ఉండి పోయినాడు. ఎన్నో కోట్లు స్క్రాప్. తప్పకుండా జైలు పంపిస్తాడు నన్ను ఆ లాయర్. ఆయన సుప్రీంకోర్టు వరకు పోతాడు అనుకుంటా. తాడిపత్రి కోర్టు ఇచ్చిపెట్టే సుప్రీంకోర్టుకు పోతాడు. ఆ పెద్ద ఆయన చెప్పినాడు. ఇంకా దాంతో పాటు మా ఎమ్మెల్యే ఉన్నాడు. ఏమనంటే స్క్రాప్. ఏమంటారు? స్క్రాప్. స్క్రాప్ మీరు. ఇది జడ్ స్పెషల్ కోర్ట్. ఎవరికి? ఎమ్మెల్యేలు, ఎంపీలకి. ఏమొచ్చింది నాయన? ఇదంతా సరిగ్గా లేదు, సరైన పద్ధతిలో. ఎందుకంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. ఎన్ని? 87 ఆఫ్ 2024, 88 ఆఫ్ 2024, 89 ఆఫ్ 2024, అవేదో 23 ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు. 3 చేస్తే వెనక్కి పంపించినారు. ఏమని వెనక్కి పంపించినారు? అయ్యా ఇది సరిగ్గా లేదు, ఛార్జ్ షీట్ ను మళ్ళీ కరెక్ట్ చేసి ఇంకా ఈడి పంపించద్దండి, ఈ కేసులో తాడిపత్రికి పంపించాలా. తాడిపత్రి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అక్కడి నుంచి పంపించారు. ఈ కేసులు ఇక్కడే మా మీద దండే పెడితే అవన్నీ రిటర్న్ అయినాయి. ఎవరికి? దగ్గర అన్ని కేసులు రిటర్న్ అయ్యి మళ్ళీ ఛార్జ్ షీట్ క్వశ్చన్లు వేసినారు. ఛార్జ్ షీట్ మళ్ళీ ఫైల్ చేయండి. ఇంకా విజయవాడ కోర్టులో ఇది లేదు. మేజిస్ట్రేట్ మాకు కాపీ వచ్చింది. మా లాయర్ ఒక ఆయన రేపమన్నాడు, ఆయన సుప్రీంకోర్టుకు పోతున్నాడు. ఆయన చెప్పాడు జైలు పంపిస్తా, జైలు పంపిస్తా, జైలు పంపిస్తా, నాకంతా తెలుసు అని. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆ లాయర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. ఇంకోటి మెయిన్ గా ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. చూడండి ఏముందో పైన. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మాకు వచ్చింది. ఏమని? అయ్యా 2000 ఆన్ ఫార్మ్ 1 April 2017 such vehicles that are not complete RBS6 కానివి ఏంటివి? such vehicles whether 2-wheelers, 3-wheelers, 4-wheelers or commercial vehicles will not be sold in the India by any manufacturer or dealer. ఏం రాసినారు? 2 వీళ్ళు కానీ, 3 వీళ్ళు కానీ, 4 వీళ్ళు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ ఇండియాలో అమ్మకూడదు. ఎవరు? తయారు చేసిన వాడు కానీ డీలర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మన ఊర్లో హీరో హోండా కదా డీలర్స్ ఉన్నారు కదా, టాటా డీలర్స్ ఉంటారు. మన ఊర్లో ఉండే టాటా డీలర్, అలాంటి వాళ్ళు కూడా ఇద్దరు అమ్మకూడదు. కొనకూడదని ఏడ లేదో. అమ్మకపోతే కొనేది ఏంటుంటది? ఏమే అర్థమైందా? అమ్మ కూడదు. బాగా రాసిన మన పోలీసులు కొన్నిని పేరు పెట్టారు, అమ్మినోని పేరు పెట్టలే. ఏం పెట్టలే? అమ్మినోని పేరు లేదు. అందుకోసం ఏం చేసినారు? మొత్తము ఎన్నికి పంపించి ముందు వాళ్ళిద్దరి పేరు రాయండి. ఎక్కడ? సుప్రీంకోర్టు ఈలే. కొన్నోడి పేరు ఈలే, కొన్నోని పేరు ఈలే. ఏం చెప్పినారు? ఇండియాలోనే, నేను అబద్ధం చెప్పడం will not be sold in India by any manufacturer or dealers. వాళ్ళకి అమ్మినారు కాబట్టి మేము కొనుక్కున్నాం. తప్పే ఉందండి. అప్పుడు ఎవరు వాళ్ళ పేర్లు ఎందుకు రాయలే? అమ్మినాని పేరు రాయలేదు కదా. అందుకోసమే మొత్తము మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చినాయి. మరి మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి
మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి ఏదైనా రాపియండి, మళ్ళీ పోయేదానికి రెడీగా ఉన్నాం. ఎమ్మెల్యే గారు మళ్ళీ పోయి మేము ఇన్ఫర్మేషన్ కింద బీటీసీ అని అడిగినాం, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. ఎందుకంటే ప్రతిదీ ఆయనే కంప్లైంట్ చేసినది. ఏం కంప్లైంట్ చేసినాడు? దొంగవి దొంగవి దొంగవని. ఏం రాసినాడు? చాసీ నంబర్, ఇంజన్ నంబర్ పక్కన పెట్టి ఒక్కో దానికి కేసు 1, 2, 3, 4, 5 అని. ఇప్పుడు ఏమంటుంది కోర్టు? కంప్లైంట్ వాడు ఒకటే కదా, ఊరికి చాసీ నంబర్లు ఇంజన్ నంబర్లు వేరే కదా, బండి చాసీ నంబర్ ఇంజన్ నంబర్ వేరే, కంప్లైంట్ ఒకటే కాబట్టి ఈ కంప్లైంట్లన్నీ వేరే వర్డ్ కూడా మార్చలే, ఫలానా ఇంజన్ నంబరు చాసీ నంబర్. ఇంకా కొంతమంది అంతా అదే అన్ని దానిలో. ఇప్పుడు ఏమంటున్నారు? అది ఎట్లయితే అది ఒకటే కంప్లైంట్, అది డిఫరెంట్ కంప్లైంట్ ఉంటే చేసుకోండొచ్చు. మీరేటన్నా దీన్ని ఒకటిగా చేయండి. ఎవరెవరితో మళ్ళీ ఎవరెవరి పేర్లు పెట్టాలా? మ్యానుఫ్యాక్చరర్ మా మీద కాదు పెట్టమని ఇందువల్ల ఇండియాలోనే అమ్మకూడదు, ఇండియాలోనే అమ్మకూడదు. ఎవరు అమ్మకూడదు? తయారు చేసినవాడు డీలర్, వాళ్ళ మీద కేసు పెట్టమంటారు. అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? పాపం చాలా ఆయాసపడ్డాడు ఆయన. అంటే బెంగళూరు పోతాడు, అవస్థపడతాడు. ఇంకా మా లాయర్ సుప్రీంకోర్టుకి తొందరగా పోతాడు. ఆయన ఎన్నో వేల కోట్లు చెప్తాడు. అయ్యా ఇది ఎవరిది తెలుసా? ఈడీ పైన చూసినారు ఏమన్నారా? కళ్ళు బాగా వస్తాయి నీకు. ఏం రాదు రై, ఏం రాశారు ఎర్ర దాంట్లో? ఈడీ ఈడీ ప్రెస్ రిపోర్ట్ ఇచ్చినాడు. ఏం రాసినారు? ఇది ఇక్కడ ఏం రాసినారమ్మా? ఈడీ ప్రెస్ రిలీజ్. మావాడు 50 కోట్లు 100 కోట్లు అంటున్నాడు. అమ్మా మొత్తము ఎన్ని కోట్లు తమ్ముడు? చూడరా, 6,31,00,000. ఎంత? 6,31,00,000 ఫ్రాడ్ జరిగింటే. ఈయన 50 కోట్లు 100 కోట్లు. అదే సుప్రీంకోర్టు తొందరలో పోతానండి, సుప్రీంకోర్టుకు పోతాడు లాయర్. ఎందుకంటే చాలా సీనియర్. ఏమే ఒక వకీలు గారు ఒకరిని వద్దనుకున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అట్లా మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేస్తారు? సుప్రీంకోర్టు తీసుకెళ్తారు. అర్థమైందా? లాస్ట్లో ఏం రాసినాడు? ఈడీ. ఇది ఎవరిది? ఈడీ ప్రెస్ లో చెప్పినది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఇంక్లూడింగ్ ద రోల్ ఆఫ్ ద అశోక్ లేలాండ్ ఇన్ ద ఎంటైర్ స్కామ్. ఇచ్చేసినారు, వాళ్ళు కూడా ఇచ్చినారు. అర్థమైందా? మా ఎమ్మెల్యే చాలా తహతహలాడుతా అన్నాడు. మా సుప్రీంకోర్టు పోతున్నాడు జడ్జి వకీలు, మా ఎక్స్ వకీలు పోయి చూసుకోమను, పోయి కోర్టులో పోయి చూసుకోమని. ఏమైనా సుప్రీంకోర్టు వకీల్ ఫ్యూచర్ ఆయన సుప్రీంకోర్టుకే పోయేది, ఇక్కడ ఎక్కడ పనికిరాడు అని పోలీసు వాళ్ళ కేసులు ఇవి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏమైంది? ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీసర్లకు నన్ను డబ్బులు రీకవర్ చేయమని, నాకు డబ్బులు ఇవ్వాలని ఇచ్చినారు. అందరికి నోటీస్ ఇచ్చినారు. పోయి కావాలంటే ఇటుండే బ్రేకింగ్ షూటర్లు ఉన్నారు, వాళ్ళని అడగమన్నారు. నా పర్మిట్లన్నీ రెన్యూలు అయినాయి. నోటీసులు బ్రేకింగ్ షూటర్లకు, ఆర్టీఓలకు, డిటీసీకి ఇచ్చిన. కోర్టు ఇచ్చింది డబ్బులు కట్టమని, నా లాస్ అంతా కట్టమని ఇచ్చింది.
ఆల్రెడీ నోటీసులు పంపించి చాలా రోజులే చేసినాడు. నువ్వు తట్టుకోగలవా? మేము చేయము. మా నాయన 42లో ఈటికి వచ్చినాడు ఇదే తాడిపత్రికి. 52లో ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. 2 సార్లు ఎంపీ అయినాడు. ఈ ఊరు నాది. ప్రతి ఇల్లు కొట్టం నాది. ఎక్కడి పోం. ఎవరి మీద దౌర్జన్యం చేయం. మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. ఏదో చేస్తుంటారు. మా అన్న ప్రభాకర్ రెడ్డి, అశ్మిత్ రెడ్డి మొన్ననే లక్ష్మపల్లిలో వాడికి 7 ఏళ్ళు నా మనవాడికి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చినాడు. కాబట్టి చెప్పి చూసుకోండి మీరు కూడా. తాడిపత్రిని జేసీ వదలదు. జేసీ అంటే తాడిపత్రి అంటే జేసీ. ఏ ఒక్కరిని కూడా ఇట్లా కూడా టచ్ చేయరు. ఏముంది రాజకీయంలో? నిన్న దానం నాగేంద్ర బీఆర్ఎస్ లో నిలబడి గెలిచి ఇంకా తడి కూడా ఆరిపోలే. ఏమన్నాడు? కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీకి కంటెస్ట్ చేస్తాడు. అంత పెద్దోళ్ళే తప్పు చేస్తానప్పుడు ఆఫ్టర్ ఆల్ పాపం భయపడో లేకపోతే ఇంకో దానికో ఏదో చేసింటారు. దానికల్లా నేను అదే పగ నేను పట్టింటే నన్ను ఎప్పుడో ఊరు ఇడిపించింది. దయచేసి ఏదో చెప్తుంటాడు మా ఎమ్మెల్యేరే, నన్ను ఏమంటాను. నిన్న నువ్వు ఉంటాంటే కదా నీకు ఎట్లా పని చెప్పి కొడతారు. నిజం కొడతారు. నేను కొట్టాను నిన్ను కూడా. ఏమన్నా నిన్ను ముందే బాగలేదు. నా వయసుకు వచ్చేది నువ్వు ఉండవులే. ఎందుకు అందరికి చెప్తున్నావు? మీరు చూసుకోండి, మిమ్మల్ని చూసుకోండి. ఒకవేళ ఏమన్నా అందుకే గడ్డం పెంచినా ఉండకూడదనే, నాకు ఒకరి మీద ద్వేషం ఉండకూడదనే ఈ గడ్డం పెంచిన. ఈ గడ్డానికి ఏమి వేరే ఏం కోరికలు వద్దు. 73లో నేను ఎవరి మీద వద్దు. నేను ఇంకా ఉండాలా, నా కుమారుడు ఉండాలా, జేసీ అనే పదం ఈ తాడిపత్రిలో ఉండాలనే కోరిక ఉంది. కాబట్టి ఎవరు ఆయన చెప్పిన మాట వినద్దండి దయచేసి. ఎవరి మీద నాకు ద్వేషం లేదు. ఇప్పుడే పోయినంతా వస్తున్నారు కదా, మనం ఏమంటాం లేదు. అనాల్సిన అవసరం కూడా లేదు. చెప్తున్నా కదా, దానం జ్ఞానేంద్ర ఎంతమంది వస్తున్నారు? పెద్ద మంది. కడెంసీ గారు అయితే టికెట్ ఇచ్చినాక, కూతురు టికెట్ ఇచ్చినాక నాకు వద్దని చెప్పి కాంగ్రెస్ లోకి వచ్చినాడు. అంతంత పెద్దోళ్ళు అయితే మన పిల్లలు ఎంత మన వాళ్ళు. తాడిపత్రి జనం ఎవరంటే జేసీ జనం. అర్థమైందా? థ్యాంక్ యూ పెద్దారెడ్డి గారు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి. నా కేసులన్నీ మీ గవర్నమెంట్లోనే జేసీ అంటే ఏమనుకుంటాను? దొంగ కేసులు పెట్టించినావు. రేపు అదే నీ కొడుకుని పంపిస్తే ఎట్లుంటుందిరా నీకు? నీ భార్య మీద పెడితే ఎట్లుంటుందిరా? కౌన్సిలర్ల మీద 307 పెడతావు, ఆడపిల్లల మీద. రాయలసీమలో ఒకటి ఉందిరా గొప్పతనము. శత్రు భార్య కానీ శత్రు పిల్లలు వస్తే కూడా తల వంచుకొని పక్కగా పోతారు. మొత్తం నీకు ఫ్రాక్షన్ చేసేది కూడా రాదు. సింకులే ఆడపిల్లలు 307 పెట్టిస్తావా? వాడి దగ్గర ఉండే వాళ్ళు అందరూ చెప్తాను. నేను అబద్ధం చెప్తాను. రాయలసీమలో మర్డర్లు చేసుకునే టైంలో కూడా వాళ్ళ ఆడవాళ్ళు వస్తే తల దించుకొని పోయినాం, వాళ్ళ పిల్లలు వస్తే తల దించుకొని పోయినాం. నువ్వెక్కడ్రా? నువ్వు ఫ్రాక్షనిస్టా? వద్దు, నువ్వు లేదో చెప్తాను. ఏం ఫ్రాక్షనిస్ట్ నువ్వు? డమ్ అంటేనే బొక్క బోలం అనుకుంటావు. ఏది నీ ప్రగల్భాలన్నీ మానుకో. హాయిగా నిజం చెప్తాను. హాయిగా 73 ఏళ్ళు ఎవరు భయపడాల్సిన పనిలే. పైకులు అన్ని ఇష్టం తిట్టిస్తావా? నీకు అది వచ్చేది అదే కదా తండ్రి. తిట్టు నాయన, తిట్టు.
ఇంకా కొందరు ఉన్నారు అసలు వాళ్ళ పేర్లు తెలియదు, వాడు మైక్లో తిట్టేది. నరేమన్నా చంద్రబాబు నాయుడు సీఎం అయితే దిగేస్తాడు. లేదు, ఏదో నాలో మార్పు ఉంది, ఇలానే ఉంది. నా ఊరు తాడిపత్రి కాదు, నా ఇల్లు తాడిపత్రి. ఎవరి కష్టం వచ్చినా నా ఇంట్లో వచ్చినట్లే. నాకు నన్ను పెంచి పోషించిన తాడిపత్రి బ్రహ్మాండంగా చేస్తా ఈసారికి. ఎందుకు తెలుసా? నాకు ఒక కోరిక ఉంది. నేను పోయినా గానా ఉండే ఒకడు ఉండే సరిపోయినోడు ఇట్లా అనాలా, ఉండే ఒకడు సరిపోయినోడు ఏమనాలా, ప్రభాకర్ రెడ్డి అని ఉండే. సరిపోయినోడు తిట్టుతూ ఏమనాలా, ఓ నా కొడుకు వాడు, ఆ నా కొడుకు చేసింది అనాలా. ప్రతి ఒక్కరి నోట్లోంచి నాకు కోరుకునేది ఒకటే, గబ్బు పట్టించిన ఊరిని 100% డ్రైనేజ్ సిస్టమ్ పై, క్లీనింగ్ సిస్టమ్, ట్రాక్టర్లు పై మొత్తం మున్సిపాలిటీ సర్వనాశనం. బాధ అవుతుందిరా, బాధ, కళ్ళకి నీళ్ళు వస్తాయిరా. దుర్మార్గుడా, వేరే మాట అనేయనుకోలేదు. నువ్వు దుర్మార్గుడివి. ఏం చేస్తావు? గవర్నమెంట్ వస్తుంది చేస్తావా? నీతో అవుతుంది. ఇట్లా డౌల్ కూతురాన్ని కుయ్యొద్దు. మారు, హాయిగా ఉండు.